హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 64. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్టోరీ సూపర్గా ఉంది. హర్ష, నేను వెళ్ళాలి, నన్ను వదులు. ఏంటిది? వదులు అంటే వదిలేస్తాను అనుకున్నావా? పట్టుకుంది వదలడానికి కాదు. అయినా పట్టుకుంటే వదిలించుకోవడం చాలా కష్టం జాను. ఈరోజేంటి స్పెషల్? తోటకూర పప్పు చేశాను, వచ్చి మెక్కు. ఒసేయ్, నీకసలు రొమాంటిక్ సెన్సే లేదే. నాకెక్కడ దొరికావే నువ్వు? పోయి నిన్ను ప్రేమించాను, నన్ను నేను అనుకోవాలి. నన్నెవరు చేసుకోమన్నారు? పొయ్యి నింగిలో తారను చేసుకోవాల్సింది. నీకు బాగా ఎక్కువైందే. కౌంటర్స్ బాగానే వేస్తున్నావు, చూస్తున్నా. తర్వాత అన్నీ కలిపి అప్పచెప్తాను. షూ, అవతల నాకు చాలా పనుంది అంటూ హర్షాని విడిపించుకొని బయటకు వెళ్తుంది. డాడ్, ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? హర్ష నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఆ ఆనందరావు కన్నా దారుణంగా తయారవుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఓ ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. అది కానీ తనకు సక్సెస్ అయితే ఇంకా ఆ హర్షని మనం టచ్ కూడా చేయలేం. నాకు ఈరోజు తెలిసింది. బేబీ మల్టీవేషన్తో ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. దానికోసం ఫారిన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు బేబీ. అది కానీ జరిగితే మనం పూర్తిగా ఓడిపోయినట్టే. ఇప్పటికే వాడి జోలికి వెళ్ళి ఓడిపోయి కూర్చున్నాం, మళ్ళీ ఓడిపోతున్నాం. మావయ్య, హర్ష జోలికి ఒకసారి వెళ్ళే ఇలా ఉన్నాం, మళ్ళీ అవసరమా? తనేం చేసుకుంటే మనకెందుకు? మన కంపెనీ బాగుంటే చాలు కదా అంటూ ఉల్లాస్ తన వర్షన్ చెప్పేశాడు. మళ్ళీ హర్ష జోలికి వెళ్ళి బెడ్ మీద పడే ఓపిక లేక వాడి జోలికి వెళ్ళడం నాకేమన్నా సరదా అనుకున్నావా ఉల్లాస్? వాడు చేసేదానికి మన కంపెనీ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే కానీ జరిగితే వితిన్ మంత్స్ మనం కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఆ హర్ష ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయకూడదు, అందుకే ఆలోచిస్తున్నా. డాడ్, ఆ హర్ష మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేయడమే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడా? తారా, ఇదంతా ఏంటి? ఎందుకు నీకు? నువ్వు సైలెంట్గా ఉండు. యూ బ్లడీ షర్ట్, యువర్ మౌత్ ఎక్స్ట్రాస్ చేస్తున్నావు. నన్ను కంట్రోల్ చేయాలని చూస్తే నీకు సినిమా చూపిస్తాను అంటూ చెంప మీద స్లాప్ చేసి ముందుకు బయటికి పోరా అంటూ ఉల్లాస్ మీద అరవగానే, నాకెందుకు, చెప్పేవాడు చెప్పేలా చెప్తే వింటారు అంటూ ఉల్లాస్ బయటికి వెళ్ళిపోతాడు. డాడ్, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, కానీ దానికంటే ముందు నన్ను మన ఆఫీస్కి ఎండీ చేయండి, అప్పుడే నేనేమైనా చేయగలను. చెయ్యడం ఏంటి బేబీ, అది నీది. అసలు చేసేశాను. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు. నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా. డాడ్, ఆ ప్రాజెక్ట్ లీడ్ చేయాలంటే హర్ష ఒక్కడు ఒప్పుకుంటే చాలదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాడ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా అగ్రీ చేస్తేనే కదా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేది, సక్సెస్ అయ్యేది. మనం హర్ష బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కొంతమందిని మన వైపుకు తిప్పుకొని వాడికి ఎగనెస్ట్గా అబ్యూస్ చేస్తే చాలు, ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వకుండానే ఎండ్ అవుతుంది. బేబీ, యూ జస్ట్ కిల్స్, అంతే. ఈ ఐడియా నాకు రాలేదు. నువ్వు వెంటనే నా పని మీద ఉండు. ఆ డైరెక్టర్స్లో నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు, అండ్ వాడికి ఆ కంపెనీలో 15% షేర్స్ ఉన్నాయి. కానీ నువ్వు చెప్పింది జరగాలంటే మినిమం 40% షేర్స్ ఉన్న వాళ్ళు హర్షని అబ్యూస్ చేయాలి. అప్పుడే నువ్వు చెప్పింది చేయగలం. డాడ్, ముందు రేపు వాడిని రమ్మను, తర్వాత ఏం చేయాలో ఎలా ఆపాలో అనేది నేను చూస్తాను. హర్ష నా లైఫ్ స్మాష్ చేసి ఆనందంగా ఉన్నావా? నిన్ను వదలను. నువ్వెలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తాను. ఈ తార నీకు పగలే చుక్కలు చూపిస్తుంది. షూ, వదులు. నేను బెడ్ మీద పడుకోను అన్నాను కదా, ఏంటి రెచ్చిపోతున్నావు? నన్ను వదులు.
హేయ్, నేనేం చెప్తే అదే చేస్తానని మాటిచ్చావు కదా, మర్చిపోయావా అంటాడు హర్ష. అది నువ్వు మోసం చేసి తీసుకున్న మాట. నువ్వే అని చెప్పకుండా అక్కడంతా నాటకమాడి చేశావు. మళ్ళీ అడుగుతున్నావా? అందుకే నిన్ను నమ్మనిది నేనెప్పుడూ మోసం చేస్తూనే ఉంటావు అంటుంది జానకి. హాహా, మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడమే తప్పు అంటూ ఎవరో చెప్పినట్టున్నారు. ఇప్పుడు నేను మోసం చేశాను అంటున్నావా అంటూ పైకి లేస్తున్నా జానకి భుజాలను పట్టుకుంటూ జానకి ముందు కొరుకుతాడు హర్ష. షూ, జాను నివ్వి నిద్రపోతుంది. ఇప్పుడు నువ్విలా గోల చేశావంటే తను డిస్టర్బ్ అవుతుంది. అరవకు అంటూ జానకి నోటి మీద వేలు పెట్టి అరవకు అన్నట్టు చూపిస్తాడు. హర్ష పెట్టిన వేలిని కొరికేస్తుంది గట్టిగా. అబ్బా, ఏంటి ఇంత గట్టిగా కొరికేశావు అని హర్ష అంటుంటే, ఇప్పుడు వదలకపోతే ఇంకా గట్టిగా కొరికేస్తాను అంటూ గింజుకుంటున్న జానకి పేదాలను అందుకుంటాడు. కాసేపటికి వదిలి సైలెంట్గా కళ్ళు మూసుకొని ఉన్న కళ్ళ మీద చిన్నగా ఊదుతాడు. అప్పటి వరకు హర్ష టచ్ ఫీల్ అవుతూ ఉన్నా హర్ష గాలి ఊదగానే కళ్ళు తెరుస్తుంది. అప్పటి వరకు హర్షతో గొడవ పడుతూ ఉన్న జానకి ఇప్పుడు సైలెంట్గా ఉండడం చూసి, జాను, ఎన్నాళ్ళైంది మనం ఇలా ఉండి? నా మీద కోపం ఇంకా తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పవే, కానీ నాకు మాత్రం దూరంగా ఉంటాను అనకు. నా ఈడియట్కి బిహేవియర్తో నేను కోల్పోయింది చాలు. నిజం తెలిసిన తర్వాత నుంచి నీకు దూరంగా ఉంటూ నేనెంత కష్టపడుతున్నానో నాకే తెలుసు జాను. నేను తప్పే చేశాను, కానీ ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించు. నాకింకా దూరంగా ఉండకు జాను, అది నా వల్ల కావడం లేదు. నిన్ను చూస్తూ క్షణం కూడా దూరంగా ఉండలేను. ప్లీజ్ జాను, నాతో గొడవ పడ్డా పర్లేదు, కానీ నా పక్కనే ఉండు. ఇంకా దూరంగా ఉండడం నాకు నరకంగా ఉంది జాను. నువ్వు ఇలా చేస్తుంటే నాకు ఇంకా కోపం వస్తుంది. నీ కోపం వస్తే ఇంకా ముద్దుగా ఉంటావు, అప్పుడు ఇంకా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పర్లేదు, కోపం వస్తే బయటకు చూపించు, లోపలే దాచుకొని ఏం చేసుకుంటావు? నీ కోపాన్ని నిన్ను భరించడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను అంటూ జానకి చెయ్యి తీసుకొని హర్ష చెంప మీద పెట్టుకుంటాడు. హర్ష జానకి చెయ్యి చెంప మీద పెట్టగానే చెంప మీద ఒక్కటి పీకుతుంది. ఆ తర్వాత ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంది. ఆపకుండా కొడుతూనే ఉంది. జానకి ఏం చేస్తున్నా కూడా హర్ష ఆపకుండా చూస్తూనే ఉన్నాడు. చెంపల మీద నుంచి గుండెల మీద కొడుతూనే ఉంది. కొడుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. అంతా నీకు నచ్చినట్టు చేస్తావు, నీకు నచ్చినట్టు ఉండాలి. ఇంకా నాకంటూ ఐడెంటిటీ ఏం లేదా? నా మనసుతో సంబంధం లేదు, నా ఇష్టంతో సంబంధం లేదు. అసలు ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? నన్ను ఏడిపించడమే నీకు ఇష్టం, నేనొద్దు అన్నది చేయడమే నీకు ఇష్టం. అంతా చేసి మళ్ళీ నేనంటే నీకు ఇష్టం అంటూ కబుర్లు చెప్తావు. అసలు ఎందుకు నీతో మాట్లాడాలి? వద్దు వద్దు అంటే దూరంగా ఉండాలి, కావాలి అంటే దగ్గరికి రావాలి. నేనెందుకు నీతో మాట్లాడాలి? వెళ్ళిపోతూ కనీసం నేనేమైపోతాను? ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వదిలేసి వెళ్ళి ఇప్పుడు మాట్లాడమంటున్నావా? నన్ను వదులు అంటూ హర్షని వెనక్కి తోసేసి బెడ్ మీద నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. జానకి వెళ్ళడం చూసి జానకి వెనకే వెళ్ళి రైలింగ్ పట్టుకొని అటు నిలబడి ఉన్న జానకి చేపట్టుకొని తన వైపుకు తిప్పుకొని జానకిని గట్టిగా గుండెలకు హత్తుకుంటాడు. హర్ష అలా హక్ చేసుకుంటుంటే తనకి తెలియకుండానే జానకి చేతులు హర్షని చుట్టుకుపోతుంటే జానకిని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. ఇన్నేళ్ళ ఈ బాధ ఆపటం ఇంకా తన వల్ల కాకపోతుంటే ఆపకుండా ఏడుస్తుంది. జాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనే ఒక ఫూల్, అందుకే నిన్ను దూరం చేసుకొని నిన్ను బాధ పెడుతున్నా. ఏడవకు జాను, నువ్వేడుస్తుంటే నాకు బాధగా ఉంది. నాకు మిగిల్చి వెళ్ళిపోయింది ఆ ఏడుపులే కదా, ఇప్పుడు ఏడవద్దు అంటున్నావా?
హర్షకి తను చేసిన తప్పుకి మాటలు రాకపోతుంటే బాధగా జానకి మెడ మీద తన తల పెట్టేస్తాడు. ఇద్దరు ఎంతసేపు అలా ఉన్నారో ఇద్దరు ఒకరి బాధ ఒకరు తీర్చుకుంటూ అక్కడే అలానే ఉండిపోయారు. జాను ఫేస్ తన దోసిల్లోకి తీసుకొని జానకి కళ్ళు తుడుస్తూ, జాను, గడిచిన గతాన్ని నేను మార్చలేను. అదే నాకు సాధ్యమైతే మనం విడిపోయిన ఆ దూరం లేకుండా చేసేవాణ్ణి. కానీ అది జరగని పని. గతం మార్చలేకపోయినా కూడా గతంలో జరిగింది మళ్ళీ జరగనివ్వను. జానకి భవిష్యత్తు మనం ఆనందంగా ఉండేలా చూస్తాను. నన్ను నమ్ము జాను. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు చాలు. మనసులో మాట పెదవి దాటనివ్వు జాను. నీకిప్పటికీ నేనంటే ప్రాణమని నీకు తెలుసు. కానీ నా మీద కోపం నిన్ను బయట పెట్టనివ్వడం లేదు. అంతేనా జాను అంటూ జానకి మొహానికి తన నుదురు ఆనించి అడుగుతాడు. జానకి ఏడుస్తూ హర్ష చేతులు విడిపించుకుంటూ లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకొని నివిని దగ్గరికి తీసుకొని పడుకుంటుంది. జానకి బెడ్ మీద పడుకోవడం చూసి హర్ష కూడా ఇంకేం మాట్లాడకుండా ఇంకో వైపుకు చేరి పడుకుంటాడు. మార్నింగ్ నిద్రలేచేసరికి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నివి మీద చేతులేసి పట్టుకొని ఉంటారు. నిద్రలేచిన జానకి హర్ష చేతిలో తన చెయ్యి ఉండడం చూసి రాత్రి జరిగిందంతా గుర్తొస్తుంటే హర్ష చెంప మీద ఎర్రగా జానకి చేతి వేలిముద్రలు చూస్తూ, రాత్రి బాగా కొట్టేసినట్టున్నాను. ఎందుకో రాత్రంత కోపం వచ్చింది. ఇది కోపమో భయమో తెలియడం లేదు. కానీ నువ్వు చేసిన దానికి అంత తేలిగ్గా నీతో మాట్లాడకూడదు హర్ష. ఇంత చేసినా కూడా నన్ను బెదిరిస్తూనే ఉన్నావు. మిస్టేక్స్ చేసింది నువ్వు అనేది నన్ను. నువ్వు సారీ అనగానే అంత తేలిగ్గా మర్చిపోవాలా? ముందు నీకున్న ఈ యాటిట్యూడ్ తగ్గించాలి అనుకుంటూ జానకి కొట్టిన చోట చెయ్యి వేసి నిమురుతుంటే, రాత్రి అంత గట్టిగా కొట్టడం ఎందుకు, ఇప్పుడు ఇలా చూడడం ఎందుకే అంటూ కళ్ళు తెరవగానే చెయ్యి వెనక్కి తీసేసుకుంటుంది జానకి. అబ్బా, బాగా మండుతుంది. నాకు తెలిసి ఈరోజు బయటకు వస్తే అంతే సంగతులు. అంతా నీ వల్లే. అంత కోపం దాచుకున్నావా జాను? జానకి సైలెంట్గా పైకి లేచి వెళ్ళిపోతుంది. రూమ్ అంతా కూడా దద్దరిల్లిపోతుంటే హుటాహుటిన కళ్ళు తెరుస్తాడు ఆనందరావు. రూమ్లో ఎగురుతూ ఉన్న కావేరి అవతారం చూసి, ఒసేయ్, ఏంటే ఇంటిని కూల్చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అలా ఎగురుతున్నావు. ఇప్పుడేం చేస్తున్నావు? ఉఫ్ ఉఫ్, అబ్బా, నన్ను డిస్టర్బ్ చేయకండి. కొంచెం బొద్దుగా ముద్దుగా ఉన్నాను కదా, అందుకే సన్నగా 0 సైజులోకి రావడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నా. నేను ఇప్పుడు సన్నగా అయిపోయానా అండి? కావేరి, నువ్వు సన్నగా అవ్వడం అనేది కల్లో మాట. నువ్వు ఇలా చేసి మాకు లేనిపోని టెన్షన్స్ పెట్టకు. పొరపాటున కింద పడ్డావంటే నాకు దెబ్బ తగులుతుందని భయపడుతున్నారా? నేనంటే ఎంత ప్రేమండి మీకు. చిచి, నీ మీద ప్రేమ నువ్వు పడితే నీకేమవుతుందని కాదు, కింద టైల్స్కి ఏమవుతుందనే భయం. హర్ష యాటిట్యూడ్, అల్లరి, నివి ఆటలు, జానకి అలకలు తాపాలు, కావేరి తింగరి పనులు, మొత్తానికి రోజులు అలా గడుస్తున్నాయి. రోజు జానకి ఏమన్నా కూడా హర్ష మాత్రం తగ్గకుండా జానకిని ఆడుకుంటూ ఏడిపిస్తూ నవ్విస్తూ ఉన్నాడు. జానకి అనుకోవడమే కానీ హర్ష ముందు ఏం చేయలేక హర్ష ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది కావాలని. 2 నెలల తర్వాత, జానకి, చెప్పండి సార్. జానకి చిన్న పెళ్లి చేసుకుంటే ఇద్దరిని అన్నవరం గుడికి తీసుకెళ్తాననేసి మొక్కుకున్నా. ఇద్దరు కూడా ఇప్పుడు గుడికి వెళ్తే బాగుంటుంది. అంతలో హర్ష కిందకు వస్తుంటే చిన్న అంటూ పిలుస్తాడు ఆనందరావు. చెప్పండి డాడ్. నీకు పెళ్లి జరిగితే అన్నవరం పంపిస్తాను అనుకున్నా. ఇద్దరు కూడా రేపు గుడికి వెళ్తే బాగుంటుంది. అవునా డాడ్? నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎప్పుడైనా రెడీనే. అందరం కలిసి వెళ్దాం. లేదు చిన్న, నువ్వు జానకి మాత్రమే వెళ్తున్నారు. మేము ఇంటి దగ్గరే ఉంటాం. అదేంటి డాడ్, మీరు వస్తే బాగుంటుంది కదా. లేదులే చిన్న, మీరు వెళ్ళండి, మేము ఇంట్లోనే ఉంటాం. ఈ వయసులో మేము ఎక్కడికి రాలేము. తాతయ్య, నివి బంగారు తల్లి అంటూ నివిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని
మీ ఇద్దరూ రేపే వెళ్ళండి చిన్న. నువ్వేమంటావు జానకి? సార్, మేము మాత్రమే ఎందుకు? మీరు వస్తే బాగుంటుంది. నివి లేకుండా మేం మాత్రమే ఏంటి సార్? అవును డాడ్, లిటిల్ని మాతో తీసుకెళ్తాం. ఏం వద్దు, నివి నాతోనే ఉంటుంది. మీరు మాత్రమే వెళ్ళండి. కొత్తగా అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టారు. నువ్వు నేను రేపు అక్కడికి వెళ్దాం. మరి నువ్వు నాతో వస్తావా? ఓ అమ్మ, నేను తాతయ్యతో వెళ్తాను అని నివి అనడంతో ఓకే డాడ్ అంటూ హర్ష వెనకే జానకి కూడా బయటకు వెళ్ళిపోతారు. తాతయ్య, నన్నెందుకు అమ్మ వాళ్ళతో వద్దని చెప్పావు? అదే బంగారం, మీ అమ్మ నాన్న ఇద్దరూ గొడవ పడుతున్నారు కదా, అందుకే వాళ్ళని కలిపేద్దామని. నీకు అమ్మా నాన్న కలవడం ఇష్టమే కదా? ఓ తాతయ్య, నాకు ఇష్టమే అంటూ నివి నవ్వేస్తుంది. నెక్స్ట్ డే జానకి బ్యాగ్ సర్దుతూ నివికి జాగ్రత్తలు చెప్తూ ఉంది. నివి, తాతయ్యని ఇబ్బంది పెట్టకు, జాగ్రత్తగా ఉండు. అమ్మ, నువ్వు లేనప్పుడు కూడా నన్ను తాతయ్య చూసుకున్నాడు. నేను తాతయ్యతో ఆడుకుంటా, నువ్వేం చెప్పకు నాకు. అన్నీ అబ్బపోలికలే, ఎక్కడికి పోతాయి బుద్ధులు? కుదురుగా ఉండకపో, అప్పుడు చెప్తాను. హేయ్, ఏంటే పిల్లని భయపెడుతున్నావు? లిటిల్, జాగ్రత్త తల్లి, తాతయ్యతో పాటే ఉండు. మాతో రావచ్చు కదా అంటే రాను అంటున్నావు. కుదురుగా ఉండు అంటూ నివి బుగ్గ మీద కిస్ చేస్తాడు హర్ష. అమ్మ, నువ్వు నాకు ముద్దు పెట్టవా? లిటిల్, నేను కిస్ చేశాను, మరి నువ్వు నాకు కిస్ చేయవా? చాక్లెట్ ముందు కళ్ళు మూసుకో, నేను అప్పుడే కిస్సి ఇస్తాను అని అనగానే హర్ష కళ్ళు మూసుకుంటాడు. జానకిని పిలిచి అమ్మ, నువ్వు నాకు కిస్ ఇవ్వు అంటనగానే జానకి ముద్దిస్తుంటే నివి కిందికి వంగుతుంది. జానకి నివి అలా చేయడంతో డైరెక్ట్గా వెళ్ళి హర్ష బుగ్గ మీద కిస్ పెడుతుంది. హేయ్, అమ్మ చాక్లెట్కి ముద్దు పెట్టింది అంటూ ఎగురుతూ జానకి కోపంగా చూసేలోపే బయటకు పారిపోతుంది నివి. హా, నా కూతురికి నాకేం కావాలో బాగా తెలుసు, కానీ పెళ్ళానికి ఏం తెలీదు అంటూ నవ్వుతూ బయటకు వెళ్ళిపోతాడు హర్ష. దీనికన్నీ బాబు పొలికలే, నన్ను ఆడుకోవడమే అని అనుకుంటూ హర్షకి కిస్ చేయడం గుర్తొస్తుంటే బ్యాగ్ తీసుకొని కిందకు వచ్చి అందరికీ బాయ్ చెప్పి ఇద్దరు స్టార్ట్ అవుతారు. ఈవినింగ్కి రీచ్ అవ్వగానే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనానికి రెడీ అవుతారు. జాను, నిన్న నేను నీకు ఇచ్చిన శారీ కట్టుకో, కలర్ చాలా బాగుంటుంది నీకు. హా, నువ్వు చెప్తే కట్టుకోవాలా? నాకు నచ్చింది కట్టుకుంటా అంటూ జానకి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. హా, దీన్ని మాత్రం నేను మార్చలేను అని అనుకుంటూ జానకి కోసం వెయిట్ చేస్తుంటే తను ఇచ్చిన శారీ కట్టుకొని వస్తున్న జానకిని చూసి అంతా మర్చిపోయి చూస్తూ ఉంటాడు హర్ష. గ్రీన్ కలర్ పట్టు చీర, మ్యాచింగ్ కలర్ బ్లౌజ్, ఎప్పుడూ ముడివేసే ఉండే జుట్టుని అలా గాలికి వదిలేసి నడుస్తూ వస్తుంటే జానకి వైపు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అబ్బా జాను, ఎంత బాగున్నావు! నిన్ను ఇలా చూస్తుంటే ఫస్ట్ టైం గుళ్ళో చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావు. నాకు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు జాను అంటూ చేతులు ముందుకు చాపుతూ జానకి దగ్గరికి వస్తుంటే జానకి వెనక్కి తగ్గుతూ గుడికి వెళ్ళాలి పదా అంటూ బయటకు వస్తుంది. ఇద్దరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే కాసేపు కూర్చుంటారు. జాను ఏంటి అన్నట్టు చూస్తుంది. మన పెళ్ళి జరిగి నియర్లీ 2 months అవుతుంది కదా. రోజు గొడవ పడుతూ ఉన్నా కూడా ఈరోజు మాత్రం నవ్వుతూ ఉన్నావు. పైగా నేను ఇచ్చిన శారీ కట్టుకున్నావు. నా మీద కోపం తగ్గిపోయిందా జాను? హా అను అంటూ హర్ష నోటిలో ప్రసాదం పెడుతూ గుడికొచ్చాం, ఇక్కడన్నా ప్రశాంతంగా ఉందాం, మళ్ళీ గోల మొదలు పెట్టకు అంటూ మళ్ళీ మాట్లాడకుండా ప్రసాదం నోట్లో కుక్కి ముందుకు వెళ్ళిపోతుంది. ఒసే ఏంటే అంత పెట్టావు అంటూ మొత్తం మింగి ఎవరైనా పెట్టకుండా చంపుతారు, నువ్వు పెట్టి చంపేలా ఉన్నావు అంటూ జానకి తీసుకొచ్చిన వాటర్ తాగుతాడు. తాగుతూ పొలమారుతుంటే దగ్గటం చూసి తల మీద గట్టిగా కొడుతుంది. ఒసే నువ్వు తడుతున్నట్టు లేదు, మనసులో కోపాన్ని చూపిస్తూ కొడుతున్నట్టు ఉంది. ఆ కోపానికి కొట్టినా తగ్గదు, కానీ ఫస్ట్ సరిగ్గా తాగు. చిన్నపిల్లోడిలా తాగుతూ ఉంటావా అంటూ
వెన్ను మీద సరి చేస్తుంది. నాకు తెలిసే నీకు పైపైన కోపాలు, లోపలంతా ప్రేమే జాను. ఏడ్చవులే. సాటి మనిషిగా హెల్ప్ చేశాను అంతేకాని ప్రేమతో కాదు. ఓకే, ఇంకా స్టార్ట్ అవుదామా జాను? మైండ్ లేదా సార్? ఏం చెప్పారో మర్చిపోయారా? ఈరోజు ఇక్కడే నిద్ర చేయాలి అంటూ హర్ష పక్కనే కూర్చుంటుంది. జాను అంటూ జానకి చేయి తన చేతిలోకి తీసుకొని జానకి ఫింగర్స్ లాగుతూ మాటలు చెప్తూ ఉంటే జానకి సైలెంట్గా వింటూ ఉంది. హర్ష కూడా జానకి సైలెంట్గా ఉంటే ఎక్కువ కదిలించకుండా ప్రాజెక్టు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. జాను ల్యాండ్ విషయం ఎక్కడి వరకు వచ్చింది? వెంటనే అయిపోతుంది అన్నావు, ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు? అన్ని పర్మిషన్స్ తీసుకోవద్దా? కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఆ మాత్రం వెయిట్ చేస్తే ఏం కాదు. చేసేది మంచి పని కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. నిజమే జాను, కానీ ఇదంతా కూడా నీకోసమే చేశాను. ఇప్పుడు ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ జాను, అందుకే నా తాపత్రయం. దీన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తున్నారు. అది జరగకుండా ఉండాలంటే త్వరగా స్టార్ట్ చేయాలి జాను. నాకు తెలుసు, నేను ఆ పని మీదే ఉన్నాను. నువ్వేం చేసినా ఈ విషయం వల్ల మంచి జరుగుతుంది కాబట్టే చేస్తున్నా. జాను, లంచ్ చేద్దాం పద, టైం అవుతుంది కదా. నేను ఈరోజు తినను, నువ్వే వెళ్ళి తిను అంటూ కళ్ళు తిరుగుతున్నట్టుంటే హర్ష వల్ల పడిపోతుంది. జాను జాను అంటూ హర్ష కంగారు పడుతూ వాటర్ స్ప్రింకిల్ చేసినా కూడా జానుకు కళ్ళు తెరవకపోతుంటే కంగారు పడుతుంటాడు. నిన్న నైట్ తినలేదు, మార్నింగ్ నుంచి కూడా ఏం తినకపోవడంతో డీహైడ్రేట్ అయిపోయింది అనేసి జానకిని తీసుకొని ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు. జానకి రూమ్లో డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటే హర్ష బయట తిరుగుతూ ఉన్నాడు. కాసేపటికి డాక్టర్ పిలవగానే హర్ష డాక్టర్ దగ్గరికి వెళ్ళి జానకి సిచ్యువేషన్ అడుగుతాడు. కంగ్రాట్స్, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పిన దానికి హర్ష నెత్తిన పిడుగు పడినట్టయింది. వాట్ డాక్టర్ అంటూ మళ్ళీ అడుగుతాడు, తను విన్నది నిజం కాకూడదు అనుకుంటూ. మీ వైఫ్ తల్లి కాబోతుంది, కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తుంది, వీక్గా ఉంది, సెలైన్ పెట్టాను, అయిపోయాక తీసుకెళ్ళచ్చు అని చెప్తుంది డాక్టర్. తల్లి కాబోతుందన్న మాట దగ్గరే తన ఆలోచనలు ఆగిపోగా ఈరోజు జరిగిందంతా కూడా తన కళ్ళ ముందు మెదులుతుంటే, జాను, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావు? అసలు నేనెప్పుడు నువ్వు కన్సీవ్ అయ్యావనేసి ఆనందపడాలా, లేదా జాను ఎలా రియాక్ట్ అవుతుందంటూ టెన్షన్ పడాలా? జాను, నీకు ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటే? చూశారు కదండి, ఇక గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించేసింది. మరి జానకి రియాక్షన్ ఏంటి అనేది ఇక నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మరి హర్ష జానకి నిజం చెప్తాడా లేదా అనేది ఇక నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అలాగే ఇక ఈ వీడియో గురించి మీ అభిప్రాయం, అలాగే జానకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.